We are going now to IIT Tirupati. టెన్షన్ వేరే లెవెల్ ఉంది గైస్. వీళ్ళందరికీ మనం ఇప్పుడు మోటివేషన్ ప్లస్ అలానే కెరియర్ గైడెన్స్ ప్లస్ ఆ క్లారిటీ ప్లస్ ఆ నెట్వర్కింగ్ ఏదైతే ఉందో అది ఎలా చేసుకోవాలి అని చెప్పేసి మొత్తం అంతా చెప్పాలి. హౌస్ ద జోష్. మీరు చాలామంది దగ్గర నుంచి ఎన్నో స్పీచ్లు, ఎంతోమంది గెస్ట్ దగ్గర నుంచి ఎన్నో మాటలు విని ఉంటారు. కానీ మన లైఫ్లో అసలు ఆ క్లారిటీ అనేది ఉండదు. అంటే మనం సి ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తాం, పైథాన్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తాము. అరే అసలు ఎందుకు ఇఫ్ పెడతాం, ఎందుకు ఎల్స్ పెడుతున్నాం, ఎందుకు ఫర్ లూపులు రాస్తున్నాం, ఎందుకు ఫంక్షన్స్ రాస్తున్నాము. ఒకడు ఊప్స్ అంటాడు, ఒకటి జావా అంటాడు, ఇంకొకటి ఇంకేదో అంటాడు, మనకు అర్థమవుతుండదు. ఫోన్లే ఏదో మోటివేషన్ వచ్చి ఇంట్రెస్ట్ వచ్చి స్టార్ట్ చేసాము కోడింగ్ అనేసి అనుకుంటే ఇంకా దాని తర్వాత 2 monthsకి ఇంట్రెస్ట్ పోతుంది. సెమిస్టర్ ఎగ్జామ్ వచ్చిందంటే ఇంక ఎగ్జామ్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని చెప్పేసి మన జర్నీ స్టక్ అయిపోతుంటుంది. అసలు ఏం చేస్తారా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్? సంవత్సరానికి ఎంతమందిని ఉద్యోగాలు ఇస్తుంటే అసలు అక్కడ పని ఏమి ఉంటుంది, ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఏం చేస్తాడు అని చెప్పి నాకు వెన్ ఐ వాజ్ అ స్టూడెంట్ డౌట్స్ ఉండేవి. నేనేంటంటే ఒకప్పుడు లైక్ నా 10th అయిపోయింది, 12th అయిపోయింది, మనం వెళ్ళిన జేఈ మెయిన్స్లో అంత తెచ్చుకోలేదు. ఇంకా లాస్ట్కి ఏంటి ఎంసెట్, ఇంకా అదొకటే మిగులుతుంది ఎంసెట్. మా డాడీ 1 lakh rupees సంథింగ్ ఫీజు కడుతుంటే ఇంటర్మీడియట్ 12th క్లాస్కి అంత కష్టపడతారా అంటే ఆ 1 lakh ఫీజు కట్టడానికి కూడా అని చెప్పేసి నాకు ఆ టైంలో రియలైజ్ అయింది. అరే ఇలా ఉంటే లైఫ్ ఉండదు, సరిపోదు. అప్పుడు బికాస్ ఆఫ్ దోస్ లో పాయింట్స్ ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు మీకు ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మాట్లాడినా కూడా నువ్వే ఈరోజు స్టార్ట్ చేసేవు, అరే చదివేసుకోవాలరా లేదా అది చేసేయాలని చెప్పేసి. నీకంటూ లైఫ్లో ఆ లో పాయింట్ రావాలి. ఆ లో పాయింట్ ఎప్పుడు వస్తుంది అనేది మనం చెప్పలేం. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి స్పీచ్ వినేసి వచ్చేయచ్చు, కొంతమందికి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, కొంతమందికి బ్రేకప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాకపోతే ఆ లో పాయింట్ వస్తుంది. అంటే ఏమో బ్రేకప్ అయిపోయి జిమ్ మొదలు పెట్టేస్తుంటారు అనమాట కొంతమంది. ఏంటి ఎలా ఏం తింటున్నావు, ఎలా అయిపోయావు? సో ఏదైనా అవ్వచ్చు అనమాట, చెప్పలేం. ఆ లో పాయింట్ ఎప్పుడైతే వస్తుందో మన లైఫ్లో అప్పుడే మనం కష్టపడడం స్టార్ట్ చేస్తాం. నాకు ఆ లో పాయింట్ వచ్చింది, నేను ఇంకా కొనుక్కోవాలి, సంపాదించాలి అనే దాంతో ఇంకా నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఎలా అర్న్ చేయొచ్చు, ఏం చేయాలి, ఓకే ఎవడో వీడియో ఎడిటింగ్ అంటున్నాడు, లోగో డిజైనింగ్ అంటున్నాడు, సంథింగ్ ఏం పాత్ లేదు, నో రోడ్ మ్యాప్, నో నథింగ్. బ్లైండ్గా యూట్యూబర్స్ ఏదో చెప్తున్నారు ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ అని, అవని ఇవని. సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల చాలా చోట్ల టైం వేస్ట్ అయింది. కాకపోతే ఒకటి ఏంటంటే ఓకే కాలేజ్లో ఇంకొక సైడ్ ఇదేంటిది మనీ అర్నింగ్ కోసం ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ఫేజ్. ఇంకొక సైడ్ ఏంటంటే ఐ స్టార్టెడ్ లైక్ ప్రిపేరింగ్ ఫర్ ప్లేస్మెంట్స్. అందుకే నేను కంప్యూటర్ సైన్స్, జావా అని, సి అని, ఇవన్నీ స్టార్ట్ చేస్తాను. ఎందుకు నేర్చుకుంటున్నది యూట్యూబ్లో చెప్దామని చెప్పేసి యూట్యూబ్. ఎందుకంటే నేను యూట్యూబ్ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ కోర్స్ సక్సెస్ అయిపోతే వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, ఈ ఒక వీడియో నువ్వు పెట్టేస్తే నువ్వు పడుకున్నప్పుడు కూడా వ్యూస్ వస్తాయి, దానికి డబ్బులు వస్తాయి, ప్యాసివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పేసి కొంతమంది యూట్యూబర్స్ చెప్పేవారు నా టైంలో. సో వాళ్ళని వినేసి నేను ఇంకా యూట్యూబ్ ఇటు సెట్ చేస్తూ అటు సైడ్ కోడింగ్ చేసుకుంటూ, నో గైడెన్స్. కోడింగ్లో ఎలా అంటే బికాజ్ ఆఫ్ ఐ వాంటెడ్ టు అర్న్ సమ్ మనీ, ఫ్రీలాన్స్ చేసి వెబ్సైట్స్ బిల్డ్ చేసి, మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ బిల్డ్ సమ్ వెబ్సైట్ టు అనదర్ క్లయింట్, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా అవసరం. ఇక్కడ నేను చెప్పిందే నువ్వు చేస్తే సక్సెస్ అవుతావు అని రూల్ ఏం లేదు. కొంతమందికి బ్యూటీ సైట్ సంథింగ్ చేయాలని ఉంటుంది, కొంతమందికి పానీపూరి షాప్ పెట్టుకోవాలని ఉంటుంది, ఏదైనా ఉంటుంది, తప్పు కాదు. అండ్ ఈ ఎగ్జాంపుల్ కూడా ఇస్తుంటా. మన ఇంట్లో లైక్ మన ఇల్లు క్లీన్ చేస్తే ఆయమ్మని చూసుకుంటే నెలకి 1000 రూపాయలు 2000 సంపాదిస్తారు. అదే ఆయన మహేష్ బాబు ఇంట్లో చేస్తే నెలకి లక్షల్లో సంపాదిస్తారు. డ్రైవర్ కూడా అంతే. సో నువ్వేం చేస్తున్నావు అనేది పాయింట్ కాదు, నీకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఫస్ట్ పాయింట్. అది మనకి 12th క్లాస్ వరకు ఎవరు చెప్పరు, అందరూ బ్లైండ్గా దూసుకెళ్ళిపోతుంటాం. ఇంజనీరింగ్ ఈజ్ ద ఫేజ్ వెన్ వీ హ్యావ్ టైమ్. ఇక్కడ మళ్ళీ చెప్తాను, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మన మీద చాలా బాధ్యతలు వచ్చేస్తాయి. కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ వచ్చేస్తారు, వాళ్ళేమో పెళ్ళి ఎప్పుడు ఒప్పించారా అంటారు, ఇంకొంతమందికి ఇంకేమో ఉంటాయి. సో ఇలా చాలా థింగ్స్ అనేవి మన రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయి. అప్పుడు
మనకి ఇంకేం చేయాలి అనేవి మనకి అర్థమవుతుండదు అనమాట. రిస్క్ తీసుకోలేం. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నెలకి 30,000 జాబ్ అయినా చాలు, ఏదైనా చాలు, అడ్జస్ట్ అయిపోవడానికి రెడీ ఉంటాం. కాకపోతే ఆ స్టేజ్కి వెళ్ళే కంటే ముందు నేనేం సజెస్ట్ చేస్తాను అంటే ఇంజనీరింగ్ ఈజ్ ద బెస్ట్. పక్కన పడియండి, కాలేజీలో ఏం చెప్తున్నారు అవసరమే లేదు మనకి. మీరు ఎక్స్ప్లోర్ చేసుకోండి. మీరు ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ సైడా గేమింగ్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా బ్యూటీ సైడ్ సంథింగ్ చేద్దాం అనుకుంటున్నారా, ఇలా నేను డిఫైన్ చేసుకుంటూ ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి మొత్తం అంతా డిఫైన్ చేసుకొని చాలా ఫెయిల్యూర్స్ అయ్యి వితౌట్ ఎనీ రోడ్ మ్యాప్, ఓకే ఇదిరా పాత్ ఫర్ సక్సెస్ అని చెప్పడానికి ఎవరు లేక, అప్పుడు నేను అనేసుకున్నాను ఇంక జాబ్ ఏమీ రాదేమో అని చెప్పేసి. ఎందుకంటే అప్పటి వరకు సాఫ్ట్వేర్ కాకుండా నేను ఇంకేం ట్రై చేయలేదు. ఎందుకంటే నాకు ఎవరు తెలియదు కదా అసలు. నేనేంటి సాఫ్ట్వేరే ఇది స్వర్గం అనేసుకునేవాడిని. కాకపోతే సాఫ్ట్వేరే కాదు, ఒక బ్రాండ్, ఒక కంపెనీకి రెవెన్యూ తీసుకొచ్చేవి చాలా ఉన్నాయి. సాఫ్ట్వేర్ అనేది జస్ట్ ఒక ప్రోడక్ట్ ఇస్తుంది అంతే. అక్కడ రెవెన్యూ రావాలంటే ఒక సేల్స్ టీమ్ ఉంటుంది, వీడియోలు పెట్టాలంటే ఒక డిజైన్ టీం ఉంటుంది. మైక్రోసాఫ్ట్కి ఏమి ఎడిటర్స్ ఉంటారా? యాపిల్కి ఎడిటర్స్ ఉంటారు. యాపిల్ కంపెనీలో ఎడిటర్స్ లేకపోతే యాపిల్ ప్రోడక్ట్ ఎలా లాంచ్ చేస్తుంది, మంచి మంచి వీడియోస్ ఎలా చేస్తుంది? ఏదైనా ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు. కాకపోతే వీ హ్యావ్ టు డిసైడ్ దట్ ఫేజ్ డ్యూరింగ్ అవర్ కాలేజ్. ఇలా నేను నన్ను డిఫైన్ చేసుకున్న. యూట్యూబ్ అనేది నాకు తెలీదు. 4th ఇయర్లో ఇంకా నాకు లాస్ట్ 1 మంత్లో ఇంకా కాలేజ్ అయిపోతుంది అన్నప్పుడు నాకు కాల్ వచ్చింది స్కేలర్ నుంచి. ఆ 1 మంత్ డ్యూరేషన్లో అక్కడ ఏం జరిగిందంటే, ఏదైతే నేను డెడికేషన్ చూపించానో, నేను మినిమం ఎక్స్పెక్టేషన్ CTC 15 LPA అని చెప్పాను, అదొక స్టార్టప్, అది వాళ్ళు ఇవ్వచ్చు. కాకపోతే వాళ్ళేంటి, లైక్ నేను అన్న 21 LPA ఇస్ మై కాలేజ్ హైయెస్ట్ ప్యాకేజ్, దానికంటే ఎక్కువ ఇస్తే ఐఎమ్ హ్యాపీ అని చెప్పేసి ఆ మెసేజ్ పెట్టా. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, కాకపోతే వాళ్ళు ఇచ్చారు. 24 LPA ఇచ్చారు. ఇది లక్ అనలేం. మీరు ఎప్పుడైనా ఏదైనా కోరుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది కావాలి, నేను ఇది అవ్వాలి అని చెప్పేసి, దానికోసం నీ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోద్ది అనమాట. అది ఫిక్స్ అయిపోయి ఇంక దాన్ని ఎలా అంటామంటే, మనం ముల్లోకాలు దేవుళ్ళు అందరూ కలిపి ఇంకా దాన్ని పూర్తి చేసేయాలి, దాన్ని ఫినిష్ చేసేయాలి, వీడి కోరికను నెరవేర్చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోతారు. వాళ్ళు డిసైడ్ అవ్వరు అక్కడ. అఫ్కోర్స్ మనం బిలీవ్ చేస్తాం, కాకపోతే మన మైండ్లో అది మనం ఫిక్స్ అయిపోతాం అన్నమాట, మనం అవ్వాలి, కావాలి అని చెప్పేసి. బ్రతికే ప్రతిరోజు యూ షుడ్ బీ హ్యాపీ. ఓకే, మన దగ్గర ఈరోజు ఐప్యాడ్ లేదు, మన దగ్గర ఈరోజు ఫోన్ లేదు, మన దగ్గర ఈరోజు డబ్బులు లేవు, కాకపోతే వస్తాయి ఈవెన్చువల్గా. ఎప్పటి లైఫ్ అప్పటిదే. ఈరోజు నువ్వు హ్యాపీగా ఉన్నావా, ఈ మూమెంట్ నువ్వు హ్యాపీగా ఉన్నావా, లైక్ నిన్ను నమ్ముకొని ఉన్నాను, మీ ఇంట్లో పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారా, అంతే. అది మనం మన లైఫ్లో డిఫైన్ చేసుకుంటే చాలు. నువ్వేం చేస్తున్నావు, నువ్వు నెలకి 1,00,000 సంపాదిస్తే ఏంటి, 1,00,00,000 సంపాదిస్తే ఏంటి, ఒకవేళ హ్యాపీగా లేవు నీ లైఫ్లో అంటే ఇంకెందుకు ఆ లైఫ్ వేరే వాడికి చూపించుకోవడానికి. సో విత్ దీస్ థింగ్స్, ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యూ షుడ్ యూటిలైజ్ ద ఈవెంట్స్, యూటిలైజ్ ద ఫ్యాకల్టీ, యూటిలైజ్ యువర్ ఫ్రెండ్స్, యూటిలైజ్ ఎవ్రీథింగ్. ఇవన్నీ యూటిలైజ్ చేసుకొని మీరు ఎంత ఎక్కువ గ్రో అవ్వగలరో అంత గ్రో అవ్వాలి. ఏం చేయాలి అనేవి నేను చెప్తున్నా. నేను చెప్పినట్టు మనకి ఒక గోల్ ఉంటుందిగా, జాబ్. ఇంకొంతమందికి జాబ్ ఉంటుంది, ఎందుకంటే జాబ్ తెచ్చుకోలేదనుకో, నాన్న ఇది చేస్తా నాన్న అన్నావు అనుకో, నువ్వు ఇంట్లో కర్ర తెచ్చి ఏం చేస్తారో కొడతాడు. జాబ్ కాదు నాన్న, నేను ఇచ్చేస్తా, మూవీలు రివ్యూలు ఇస్తా అంటే, ఇదిరా జాబ్ చేయంట. ఆర్ ఫ్యామిలీ సొసైటీ అంత, మనం దాన్ని రాంగ్ చేయలేం, దాన్ని ఏం అనలేం. కాకపోతే అది నువ్వు సైడ్గా చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఇస్ ఆ జాబ్. ఆ జాబ్ కోసం మనం ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వస్తేప్పటికి ఇది వెరీ ఫ్రెషర్స్కి నేను చెప్తున్నా. అంటే మేము బేసిక్ నుంచి తెలియదు అంటారు కదా కొంతమంది, అని మాకు స్క్రాచ్ నుంచి చెప్పని అంటారు. ఆ స్క్రాచ్ నుంచి ఫస్ట్ ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేయండి. ఇప్పుడు అన్న నేను C చేస్తా అంటే C ఎప్పటిదో, C చేయాల్సిన అవసరం లేదు. C చేయాలి, ప్లేస్మెంట్స్ అక్కడ ఉపయోగపడుద్ది, కానీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇవన్నీ నేను చెప్పిన 6 థింగ్స్ ChatGPT చేసేస్తుంది. అలా అని మనం ABCDలు నేర్చుకోవడం మానేసామంటే లేదుగా. ABCDలు నేర్చుకున్నాం, ఫిజిక్స్ నేర్చుకున్నాం, కెమిస్ట్రీ నేర్చుకున్నాం. దీస్ ఆర్ ద బేసిక్ ఫౌండేషన్స్ దట్ యూ హ్యావ్ టు లెర్న్. ఫస్ట్ థింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సెకండ్ వస్తేప్పటికి ఫర్ ద జాబ్ ఐఎమ్ సేయింగ్, ఫర్ అ జాబ్ మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. సెకండ్ వస్తేప్పటికి వెబ్ డెవలప్మెంట్. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అన్న నేను AML అన్యా, నేను మెషిన్ లెర్నింగ్ AADS అంటారు వాళ్ళు.
నువ్వు ఏ డిఎస్ అయితే ఏంటి, నువ్వు వెబ్ డెవలప్మెంట్, నాకు వెబ్ డెవలప్మెంట్ ఎందుకని అంటారు వాళ్ళు. ఎందుకంటే నేను చేస్తున్నాగా చాలామంది స్టూడెంట్స్కి లైక్ ట్రైనింగ్ కొంచెం కోర్సెస్ అలా సపోర్ట్ వర్క్షాప్స్ పెడుతుంటాయి కాబట్టి అడుగుతుంటారు డౌట్స్. సో అలా అనుకోవద్దు, నువ్వు ఏ బ్రాంచ్ అయినా కూడా అది పనికిరాదు, అది పేరుకే. ఎందుకంటే నువ్వు ఏ ఎంఎల్ అయినా, నువ్వు ఏ డిఎస్ అయినా, నువ్వు సిఎస్సి అయినా కూడా ఆ లాస్ట్కి నీకు లక్ ఉంటే జాబ్ వస్తుంది, లేకపోతే లేదు. సో మనం లక్కుల మీద ఆడుకోవద్దు, మన దగ్గర స్కిల్ ఉందా వచ్చేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటది, ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సెకండ్ వచ్చేటప్పటికి బేసిక్ వెబ్ డెవలప్మెంట్, థర్డ్ వచ్చేటప్పటికి మనం ఏం చేయాలంటే ప్రాజెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 100 crores ఉన్నది పెద్ద కాంట్రాక్ట్. ఇప్పుడు ఒక మేస్త్రి వచ్చాడు, నాకేం రాదు, నేను వాడు ఏం ఇల్లులు కట్టలే, ఏదో లెగో బ్రిక్స్ ఏదో బొమ్మ ఇల్లులు కట్టుకున్నాడు. ఆడు వచ్చి నేను చేసేస్తా అనే ఇల్లు కట్టేస్తా, ఆ 100 crores కాంట్రాక్ట్ నాకు ఇచ్చా అని చెప్పి అన్నాడు అనుకో, ఇస్తావా? ముందు నువ్వు కోతి కొమ్మచ్చి ఆడాలి, ఆ తర్వాత కర్రా బిల్ల ఆడాలి. అలానే ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా వెళ్ళి నేను మైక్రోసాఫ్ట్లో జాబ్ కావాలంటే ఇస్తారా? ఏమవుద్ది, ముక్కు మొహం పగిలిపోద్ది. ఎవరు? సో వాడేం చేసి ఉండాలి, మంచిగా చిన్న చిన్న ఇల్లులు కట్టి దాని తర్వాత ఓకే ఇంకొంచెం పెద్ద పెద్ద ఇల్లులకి వెళ్ళి అపార్ట్మెంట్స్ కట్టే వాళ్ళతో నెట్వర్క్ చేసుకొని ఒక అపార్ట్మెంట్ కాంట్రాక్ట్ తీసుకొని అది కట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకా అలా పెద్ద పెద్ద ఇల్లులు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్కి వెళ్తే అప్పుడు నీకు ఒక ట్రస్ట్ వస్తుంది. ఓకే వీడిని కట్టాడు, వీడికి ఇంత ఇది ఉంది, ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి. సో ఆడు ఎలాగైతే చిన్న చిన్న ఇల్లులు కట్టాడో అలానే మీరు కూడా డైరెక్ట్గా నేను పైథాన్ చేసి వెబ్ డెవలప్మెంట్ చేసి జాబ్ వెళ్ళిపోతా అంటే అవ్వదు. మీరు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయాలి. అందరూ చెప్తుంటారు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో రియల్ టైం ఓకే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీకు రావాలని చెప్పేసి. సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, మీరేదో పైథాన్లో స్నేక్ గేమ్ అది చేసి మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ అనేసుకుంటూ ఫీల్ అయిపోతే అవ్వదు. మీరు అక్కడ ఏం చేయాలి, ఈ పైథాన్ యూస్ చేసి వెబ్ డెవలప్మెంట్ యూస్ చేసి రియల్ టైం ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయాలి. అంటే మీ ఫ్రెండ్స్ వాడుకునేటట్టు మీకంటూ ఒక క్లబ్ ఉంది, ఆ క్లబ్కి మీరు ఒక వెబ్సైట్ చేశారు, దానికి వాళ్ళు యూజ్ చేస్తున్నారు సంథింగ్. మీ కాలేజ్లోనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి మీరు బిల్డ్ చేయండి. ఆ ప్రాబ్లం లేకపోయినా మీరే క్రియేట్ చేసి దానికి సొల్యూషన్ ఇచ్చేయండి, పర్లేదు. సో ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి అంతే. ఫోర్త్ డేటాబేస్ నేర్చుకోవాలి. డేటాబేస్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ డేటా. ఇన్స్టాగ్రామ్ నీ ఫ్రెండ్ ఎవడు లైక్ కొడుతున్నాడు, ఎవడు చేస్తున్నాడు, మొత్తం అంతా ఇన్స్టాగ్రామ్కి తెలుసు, బికాజ్ డేటా. సో ఆ డేటాని యూజ్ చేసుకొని ఏదైనా చేయొచ్చు, రైట్? ఎవ్రీ కంపెనీ నీడ్స్ లైక్ డేటా ఉందంటే వాళ్ళు ఏదైనా మెషిన్ లెర్నింగ్ మోడల్స్ బిల్డ్ చేసేయచ్చు, ఏదైనా చేసేయచ్చు అనమాట. సో డేటాబేస్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. ఆ వస్తున్న డేటాని మనం ఎలా ఎఫెక్టివ్గా స్టోర్ చేయొచ్చు, ఎలా ఎఫెక్టివ్గా స్కీమాస్ అయ్యి లైక్ టేబుల్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి కనెక్షన్స్ ఎలా ఉండాలి. డేటాబేస్ అంటే జస్ట్ క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ కాదు, ఇంకా ఉండదు చాలా. సో డేటాబేస్ మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు ఇది డేటాబేస్ నేర్చుకున్నారు కదా, అనదర్ థింగ్ విచ్ యూ షుడ్ లెర్న్ ఈజ్ డేటా స్ట్రక్చర్ అల్గరిథమ్స్. ఎందుకంటే యూ కెన్ డూ ఇట్ ఇన్ జావా. పైథాన్లో చేస్తే అంత యూజ్ ఉండదు, జావాలో చేస్తే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ బేస్ ఉంటుంది, మీకు హెల్ప్ అయ్యిద్ది. సో ఫిఫ్త్ ఇస్ జావా యూజ్ చేసుకొని డేటా స్ట్రక్చర్ అల్గరిథమ్స్ నేర్చుకోవాలి. ఎందుకు రీజన్ అంటే అదో పెద్ద మహాభారతం, కాకపోతే మీ బ్రెయిన్ షార్ప్ అయ్యిద్ది. ఇప్పుడు మనం ఏంటి చిన్న చిన్న పనులకి, చిన్న చిన్న మెసేజెస్కి, ఎవరికైనా ఏదైనా మెసేజ్ పెట్టాలనుకో, అంతేందుకు గర్ల్ ఫ్రెండ్ మెసేజ్లు కూడా చాట్‌జీపీటీకి ఇచ్చి అడుగుతుంటారేమో, చెప్పలేము. కాకపోతే మన బ్రెయిన్కి పని చెప్పడం ఆపేసాం బికాస్ ఆఫ్ చాట్‌జీపీటీ అండ్ ఆల్. అది మనం ఇప్పుడు రియలైజ్ అవ్వకపోతే ఇన్ ఫ్యూ ఇయర్స్ మనం మొద్దులైపోతాం, మనం ఏం తెలీదు, మనం మన బ్రెయిన్ని వాడట్లేదు. సో ఆ లాజికల్ థింకింగ్ అనేది డేటా స్ట్రక్చర్ అల్గరిథమ్స్ చేస్తే మీకు హెల్ప్ అయ్యింది. సిక్స్త్ ఏంటంటే మీరు ప్రాజెక్ట్స్ అగైన్ ఏదైతే ప్రాజెక్ట్ ఫస్ట్లో చేశారో అవే ఇక్కడ అడ్వాన్స్గా చేయాలి. ఫుల్ స్టాక్ సింపుల్గా ఫుల్ స్టాక్ అనమాట. ఫ్రంట్ ఎండ్ చేసేయాలి, బ్యాక్ ఎండ్ చేసేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి ఏపీఐస్ వాడి. అడ్వాన్స్ డేటాబేస్ ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నవి పైథానే బ్యాక్ ఎండ్. సో బ్యాక్ ఎండ్లో ఫ్రేమ్వర్క్స్, లేదా మీరు జావా చేశారు కాబట్టి జావాలో స్ప్రింగ్ బూట్ ఉంటుంది, జావా స్క్రిప్ట్ చేశారు కాబట్టి జావా స్క్రిప్ట్లో మీకు రియాక్ట్ చేసి ఉంటుంది, ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్లో, బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్లో మీకు నోట్ చేసి ఎక్స్ప్రెస్ చేసి ఉంటాయి. కానీ మీరు ఇవన్నీ 1 ఇయర్లో చేసేయాలి. ఎందుకంటే ఇవన్నీ చాట్‌జీపీటీకి వచ్చు, మనకంటే 100 రెట్లు బాగొచ్చు చాట్‌జీపీటీకి. అండ్ నువ్వు నేర్చుకునేలోగా చాట్‌జీపీటీ ఇంకా బాగా నేర్చేసుకుంటుంది, బికాజ్ చాట్‌జీపీటీ
ఎలాన్ మస్క్ గడు గ్రాక్ 3 దింపితే ఈడేమో ఇంకోటి దింపుతున్నాడు 4 అని 4.5 అని 5 అని డీప్ సీకి వస్తే ఓపెన్ అయ్యేవాడు ఇంకోటి దింపుతున్నాడు. జెమినీ గూగుల్ మరి ఏం చేస్తుందో పెద్దదే ప్లాన్ చేస్తున్నట్టు ఉంది, మరి స్లోగా వస్తుంది. సో ఇక్కడ ఏఐలో ఎంత కాంపిటీషన్ పెరిగిపోయిందంటే అక్కడ జైంట్స్కి యూఎస్లో ఏఐ అనేది పాత డేటా మీద అదే నేర్చేసుకుంటుంది, ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది. ఈరోజు ఎక్స్ నేర్చుకుంటే రేపు 10x నేర్చేసుకుంటుంది, ఎల్లుండి 100x నేర్చేసుకుంటుంది. మషిన్ లెర్నింగ్ కదా, మషిన్ లెర్న్స్ ఇట్ సెల్ఫ్. సో మీరు అర్థం చేసుకోండి, మీరు రియలైజ్ అయ్యే లోపల అదే సాఫ్ట్వేర్ ఏజెంట్స్ వచ్చేస్తాయి పక్కా. సో ఇవి ఫాస్ట్గా నేర్చేసుకొని యూ హ్యావ్ టు గెట్ అన్ ఇంటర్న్షిప్ తెచ్చుకోవాలి. ఇంటర్న్షిప్ అంత ఈజీగా వచ్చేస్తుంది అంటే కొన్ని స్టార్టప్స్లో ట్రై చేయొచ్చు మనం. వీ కెన్ లైక్ సెర్చ్ ఇన్ సమ్ స్టార్టప్స్. ఎందుకంటే ఎంత ఏఐ వచ్చేసినా కూడా దెర్ ఆర్ సమ్ స్మాల్ కంపెనీస్, స్మాల్ స్టార్టప్స్. వాళ్ళందరూ ఏంటంటే అప్పుడే ఏఐని అడాప్ట్ చేసేసుకోరు. వాళ్ళు చిన్న టాస్క్స్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నావి కోర్సెస్ ఉన్నాయి. సో నా కోర్సెస్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ కావాలి, సంథింగ్ కావాలి. నాకు దానిలో ఏ వస్తే ఏంటి, నాకు జస్ట్ ఒక ల్యాండింగ్ పేజ్. ఆ కోర్సులో మ్యాటర్ ఉందా లేదా కోర్స్ తీసుకుని వాడికి తెలుస్తుంది. అది కంటెంట్లో మ్యాటర్ ఉండాలి కానీ వెబ్సైట్లో కాదు కదా. సో దెర్ ఆర్ సెవరల్ అదర్ బిజినెసెస్ విచ్ ఆర్ దేర్ విచ్ వోంట్ బీ ఎఫెక్టింగ్ ఏఐ. లైక్ ఏఐ వాళ్ళు అంత ఎఫెక్ట్ అయిపోవు. సో అక్కడ మీకు ఇంటర్న్షిప్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఇంటర్న్షిప్ తెచ్చుకొని యూ విల్ గెయిన్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. అదంతా చేయాలంటే టైం పడుతుంది, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఓకే, అప్పుడు మీకు జాబ్ వస్తుంది. రైట్, ఒక ఇంటర్న్షిప్ తెచ్చుకున్నారంటే నెట్వర్కింగ్ అయ్యిద్ది. నెట్వర్కింగ్ అయ్యిద్దంటే అక్కడ నుంచి మీకు చాలా కనెక్షన్స్ వస్తాయి. ఇలాగే మీరు ఈవెంట్స్కి అటెండ్ అవ్వచ్చు, వాటికి వెళ్ళొచ్చు, ప్రాజెక్ట్స్ పిక్ చేసుకోవచ్చు, క్లయింట్ బేస్డ్ ప్రాజెక్ట్స్ మీరు వర్క్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ వన్ పాత్ ఫర్ యూ విచ్ యూ గైస్ షుడ్ 100% డూ. నేను ఈసీఈ, నేను సివిల్ ఎవడు కాదు, ఎవ్రీ వన్ షుడ్ నో హౌ టు డెవలప్ ఎ వెబ్సైట్, ఎవ్రీ వన్ షుడ్ నో హౌ ఎ టెక్నాలజీ వర్క్స్. బేసిక్ థింగ్స్ అనమాట. ఇవి అయిపోయిన తర్వాత ఇది మీ జాబ్ రోడ్ మ్యాప్. ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు నేను చెప్పిన స్కిల్స్ ఉంటే ఏఐని సరిగ్గా వాడుకోగలుగుతున్నారంటే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ రాయడంలో కాదు, మీరు ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏఐ వాడుతున్నారంటే అప్పుడు యూ విల్ లైక్ యువర్ ఛాన్సెస్ ఫర్ గెటింగ్ హైర్డ్ విల్ ఇంక్రీజ్. సో హియర్ కమ్స్ ద సెకండ్ పార్ట్ విచ్ యూ హ్యావ్ టు డూ ఇన్ యువర్ కాలేజ్, దట్ ఈస్ యువర్ పర్సనల్ బ్రాండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఉంది, తిరుపతిలో ఫేమస్ ఏంటి, టెంపుల్ ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ వచ్చాడు, మంచి తిరిగే ప్లేసెస్ చెప్పంటే సంథింగ్ మీ బ్రెయిన్లో కొన్ని రావచ్చు. మంచి ఫుడ్ రెస్టారెంట్ ఏముందంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ రావచ్చు. రైట్, అలానే ప్రతి ఒక్క దానికి ఎందుకో మన బ్రెయిన్లో ఒకటి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్లో ఒకటి ఉంటుంది క్లాస్లో, అరే మనం మాస్టర్ గారికి ప్రాజెక్ట్ రన్ అవ్వదు, ఏదో రిపేర్ వస్తుంది. అప్పుడు ఆ క్లాస్లో అక్కడ ఉంటాడు, వచ్చేస్తాడు, CPU వచ్చేసి ఏదో కిలికేస్తాడు, ఆన్ అయిపోయి అక్కడ మాస్టర్ మైండ్లో ఉండిపోద్ది కదా. ఓకే, కంప్యూటర్ ఏదైనా అయితే వీడిని పిలవచ్చు అని చెప్పి. అలానే నేను యూట్యూబ్ ఇవి చేయడం వల్ల అందరికీ ఎక్స్పెక్టేషన్స్ అనమాట, ఒరే వీడికి వచ్చేస్తుంది, జాబ్ వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది అని చెప్పేసి. నాకు అప్పుడు ఉండేది, ఒరే ఎందుకురా ఇవన్నీ అవసరమా, ఏదో మనకి చేసుకొని 3-4 LP జాబ్ వచ్చేస్తే చాలు కదా అని చెప్పేసి ఉండిపోవచ్చు. కాకపోతే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను కష్టపడి యూట్యూబ్లో చేసి అందరికీ చూపించి ఒకవేళ 1% కూడా ఛాన్స్ ఉంది, లేదా 99.99% ఫెయిల్ అయిపోయాను అనుకో, ఆ 0.001% ఒకవేళ నేను సక్సెస్ అయితే తెలుగులో ఇప్పటివరకు ఎవ్వడు అవ్వలేదు, స్టూడెంట్స్కి నువ్వు ఎగ్జాంపుల్లా మిగిలిపోతావు అని చెప్పి ఒక్కటే నా మైండ్లో రన్ అయితే ఉండేది. నువ్వు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయి, పర్లే ఎవడేమనుకుంటున్నా నీకు రావట్లేదు అన్నా కూడా యూట్యూబ్లో షేర్ చేయి, బయట వాళ్ళకి చదివించు. నేనే నా పైథాన్ కోర్స్ నా యూట్యూబ్లో 4 times ఉంటుంది, సి ఉంటుంది, పైథాన్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ పెంచేసుకోవాలని చెప్పేసి ఇంగ్లీష్లో స్టార్ట్ చేస్తాను. తర్వాత ఇంగ్లీష్ అవ్వట్లేదని చెప్పి ఇంగ్లీష్ తెలుగు కలిపి ఇంగ్లీష్ అని చెప్పేసేదాన్ని. దాని తర్వాత ఇంకా ఇలా కూడా అవ్వట్లేదని చెప్పి తెలుగుకి వచ్చేసాను. అప్పుడు మళ్ళీ ఇంకా తెలుగులో అది చేశారు. అప్పుడు ఇంకా అవ్వలేదని చెప్పేసి 2023 జూలై టైంలో ఇంకప్పటికి కొంచెం నాలెడ్జ్ వచ్చింది. అప్పుడు నేను ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ పైథాన్ కోర్స్ అనేది చేశాను. ఏదో చేయాల్సిన అవసరం లేదు, మీరు నేర్చుకుంటున్నవే చెప్పండి. ఎన్నో చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్లో, గ్రో అవ్వడం చాలా సింపుల్. అబ్బాయిలు పక్కన పెడితే అమ్మాయిలకి అయితే నెలలో 100K ఫాలోవర్స్ వచ్చేస్తారు. రాసేస్తున్నాను నేను ఇక్కడే. ఈజీ, ఇన్స్టాగ్రామ్లో గ్రో అవ్వడం ఈజీ.
కాకపోతే ఇన్స్టాగ్రామ్లో స్క్రాప్ ఉంటుంది ఎక్కువ. అందుకే ఇన్స్టాగ్రామ్ ప్రిఫర్ చేయకుండా మీ దగ్గర టైం ఉంది కాబట్టి మీరు యూట్యూబ్ ట్రై చేయొచ్చు. యూట్యూబ్ లాంగ్ ఫామ్ వీడియోస్ చెప్పారనుకోండి, ఇన్స్టాగ్రామ్లో షార్ట్ ఫామ్, అక్కడ అంత నాలెడ్జ్ పెరగదు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగవు, స్క్రాప్ టైప్ అన్నీ ఎవరో ఇది పెడదామా హుక్, అది పెడదామా హుక్ అంటారు. సో లాంగ్ ఫామ్ వీడియోస్ చేసి మంచిగా మీరు నేర్చుకుంటూ నువ్వు ఇక్కడ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఎన్ని స్కిల్స్ పెరుగుతాయో నేను చెప్తున్నా. యూ విల్ లెర్న్ దోస్ కమ్యూనికేషన్ స్కిల్స్, యూ విల్ లెర్న్ దోస్ కంటెంట్ క్రియేషన్ స్కిల్స్. నువ్వు ఎంత పెద్ద కంపెనీకి సీఈఓ అయినా కూడా అక్కడ యాడ్స్, వీడియోలో యాడ్స్ చేసేవాడు ఎవడో సీఈఓ కష్టం, కొంతమంది ఉంటారు. కాకపోతే మోస్ట్లీ యాడ్స్ చేసేవి లేదా మాట్లాడేవి అవి ఇంకొంతమంది ఉంటారు, రైట్? సో ఆ స్కిల్ వచ్చిందనుకో, కెమెరా ముందు మాట్లాడడం ఎవడైనా మాట్లాడేస్తాడు. ఎఫెక్టివ్గా ఎలా మాట్లాడాలి, మనం మాట్లాడింది చూసి లాస్ట్కి వాడు కనెక్ట్ అయిపోయాడు. సో ఏదైనా అంతే, ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్ అన్నమాట. అది మీకు జాబ్ వచ్చిన తర్వాత అర్థమైంది. 4th, డిజైనింగ్, ఎడిటింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, ఎడిట్ చేయాలి వీడియోని, ఇవి నేర్చుకుంటారు. SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, అంటే టైటిల్ ఎలా పెట్టాలి, డిస్క్రిప్షన్ పెట్టాలి, ట్యాగ్స్ పెట్టాలి, అవన్నీ ఉంటాయి, కమెంట్ కింద అవన్నీ ఉంటాయి. సో ఎలా మనం ఎఫెక్టివ్గా పెడితే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ఎఫెక్టివ్గా జరుగుతుంది అనేది మనకి తెలుస్తుంది, రైట్? సో అక్కడ మీరు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ స్కిల్స్ నేర్చుకుంటారు. దీని తర్వాత ఇక్కడతో ఆగిందా? లేదు. దీని తర్వాత మీరేం నేర్చుకుంటారు? మార్కెటింగ్. ఎందుకంటే మీరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారనుకో, ఈవెన్చువల్లీ బ్రాండ్స్ రీచ్ అవుట్ అవుతాయి. అమన్ దత్తర్వాల్, నేను ఎవరినైతే చూసేవాడినో, ప్రజెంట్ ఒక వీడియోకి 40 lakhs ప్లస్ GST తీసుకుంటాడు ఒక్క వీడియో ప్రమోట్ చేయడానికి. పెద్ద పెద్ద యాక్టర్స్ అలాంటి వాళ్ళు తీసుకుంటారు, రైట్, ఒక వీడియో ప్రమోట్ చేయడానికి. కాకపోతే వాళ్ళు ఒక లెవెల్, అమన్ దత్తర్వాల్ సంపాదించాడు, శ్రద్ధ దీదిని పట్టేశాడు, అయిపోయింది మొత్తం, వాడు లైఫ్ సెట్. శ్రద్ధ దీది మొత్తం కోర్సులు చూసుకుంటుంది, రైట్? సో అక్కడ అంత అవసరం లేదు. కాకపోతే నేను బయట చెప్తున్నా, అండ్ ప్రజెంట్ నేను చూసుకున్నా కూడా విత్ జస్ట్ 100K ఉన్నప్పుడే నేను ఒక రీల్కి 1 lakh చెప్పాను. ఇప్పుడు ప్రజెంట్ 190K, ఒక రీల్కి నేను 1.4 lakhs తీసుకుంటా. ఎందుకంటే తప్పు అనుకోవాల్సిన అవసరం లేదు. యువర్ ప్లేయింగ్ స్మార్ట్. ఈ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నీకు ఈవెన్చువల్గా దేవుడే కనెక్ట్ చేస్తాడు, పాత్స్ అన్నీ కనెక్ట్ అవుతాయి, ఆపర్చునిటీస్ వస్తాయి, అన్నీ వస్తూ ఉంటాయి. నువ్వెవడవి అనే డెఫినేషన్ అనేది క్లియర్ ఉండాలి. నువ్వు డాన్సరా, సింగరా, ఎడిటరా, డిజైనరా? నేను ఇప్పుడు కోడింగ్ రిలేటెడ్ ఇది చెప్పా. కాకపోతే కోడింగ్ ఒకటే కాదు, నువ్వు ఏదైనా కూడా యూట్యూబ్లో చేయొచ్చు. బట్ వెన్ యూ ప్రొవైడ్ వాల్యూ టు సమ్వన్, నువ్వు డ్యాన్స్ చేసినా కూడా ఈవెన్చువల్లీ నువ్వు దాన్ని వాడేసుకుంటూ కరెక్ట్ ప్లాన్, మాస్టర్ ప్లాన్తో వెళ్ళావనుకో, యూ విల్ ఈవెన్చువల్లీ సక్సీడ్. ఈరోజు కూర్చో, యూ విల్ లిస్ట్ డౌన్ లైక్ నెక్స్ట్ 5 yearsలో నీ గోల్ ఏంటి, దాన్ని అచీవ్ చేయాలంటే నెక్స్ట్ 4 years, ఈచ్ ఇయర్ నువ్వేం చేయాలనుకుంటున్నావు. ఈచ్ ఇయర్లో ఇప్పుడు ఎవ్రీ ఇయర్లో 12 months ఉంటాయి. ఎవ్రీ మంత్ నువ్వేం చేయాలనుకుంటున్నావు, నెక్స్ట్ 6 months ఏం చేయాలి, ఆ నెక్స్ట్ 6 monthsలో నెక్స్ట్ 1 month ఏం చేయాలి, నెక్స్ట్ 1 monthలో నెక్స్ట్ 1 week ఏం చేయాలి, నెక్స్ట్ 1 weekలో ఈరోజు ఏం చేయాలి, ఈ రోజులో ఇప్పుడేం చేయాలి అనే ప్లాన్ నీ బ్రెయిన్లో క్లియర్గా ఉంటే నిన్ను ఎవడో ఆపలేడు బ్రో. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఓకే.